2023లో 50 దినాల ఉపవాస కూడికల్లో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు నేను ఉండి ఇక్కడ పరిచర్యలో ఉన్నాను. ఇక్కడికి వచ్చే సమయానికి నేను నా కుటుంబము పూర్తిగా భయంకరమైన శ్రమలో మేము ఉన్నాము. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల దాదాపు 50 లక్షల అప్పు కలిగి ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చానంటే నేను నా కుటుంబముగా బతకలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చిన అప్పుడు ఈ 50 రోజుల ఉపవాస కూడికంలో దేవుడు గొప్ప అద్భుతం మా కుటుంబంలో చేశాడు. ఆ సంవత్సరమే డిసెంబర్లో 23 డిసెంబర్లోనే నా కుమారుడు అమెరికా వెళ్ళడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు. 24లో రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను కొన్ని అనివార్య కార్యాల వలన. రాలేనప్పుడు నేను 50 దినాల ముగింపు సభలో డాడీ గారు వాక్యం చెప్తున్నప్పుడు చివరిలో మీ అంశాలు ప్రార్థన అంశాలు పేపర్లో రాసుకొని మీరు చించివేయండి అన్నప్పుడు నేను ఒక ప్రార్థనా అంశము నేను రాసుకున్నాను. అదేంటంటే గత 2024 సంవత్సరం అంతా మా పొలం విషయంలో ఒక మా ఇంటి పక్కింటి అతను సంవత్సరం నుండి నన్ను చాలా వేధించేవాడు. అతనికి నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అతని నుండి ఫోన్ వస్తే నేను భయపడేవాడిని, అతనికి సమాధానం చెప్పలేక. అతనికి అంటే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. తిరిగి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం ఉండేది కాదు, భయపడేవాడిని. అటువంటి పరిస్థితుల్లో చివరి ముగింపు రోజు నేను ఆ అంశము రాసుకొని దాన్ని చించివేశానండి. మళ్ళీ మరుసటి రోజే అతను ఫోన్ చేశాడు. అతను మాట్లాడకూడనటువంటి మాట మాట్లాడాడు నాతో, అంటే అనకూడనటువంటి మాట నాతో ఫోన్లో మాట్లాడాడు. అతను చేసిన తప్పిదం వలన దేవుడు ఆ విధంగా అతనితో మాట్లాడించి మళ్ళీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాతో ఫోన్ మాట్లాడడానికి అతనికి అవకాశమే లేకుండా దేవుడు చేశాడండి. అంత గొప్ప కార్యము అంటే 2023లో నా కుమారుడు అమెరికా వెళ్ళిన కార్యం కంటే నా యొక్క జీవితంలో ఇది గొప్ప కార్యం అని నేను అనుకున్నాను. ఎందుకంటే రాకపోయినప్పటికీ లైవ్లో ఉండి చూసి నేను నా అంశం రాసుకొని పేపర్లో రాసుకున్నప్పుడు దేవుడు దానిని చూసి ఆ యొక్క శోధ నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఆ 23లో 50 లక్షల అప్పుతో నేను ఇక్కడికి వచ్చాను. 23లో ఎలాగో అప్పు తీరిపోయిందో నాకు తెలియదు, కుమారుడు ఎలాగ వెళ్ళాడో తెలియదు. కేవలం దేవుని యొక్క కృపతోనే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థనా జీవితము నేను ఈ 50 దినాల ఈ యొక్క ప్రార్థనా జీవితం నేను గడపడం ద్వారానే నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు దేవుడు. ఈ స్థలంలో, ఈ బెల్లంపల్లి స్థలంలో నేను లైవ్లో చూసేవారి అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ 50 రోజులు ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఈ 50 రోజులు ఆవరించుంటుందని నేను నా ప్రార్థనాపూర్వకంగా నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. దయచేసి లైవ్లో ఉన్నవారు కూడా నేను మనవి చేస్తున్నాను. 50 రోజుల్లో కనీసం 2 రోజులు కాదు, వారం రోజులు, 10 రోజులైనా మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ గడిపి పరిచర్య చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. నా కుమారుడు 23లో డిసెంబర్లో వెళ్ళాడు చదువు కోసం. చదువు పూర్తయింది, అయిపోయిన తర్వాత చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. 23లో నేను వచ్చినప్పుడు నా చేతిలో డబ్బులు లేవండి. ఇక్కడ ఏదైనా కానుక వేయడానికి కూడా నా చేతిలో డబ్బులు లేవండి. మా భార్య చేతిలో చిన్న బంగారు ఆభరణం ఉంటే అది తీసి కానుక డబ్బాలు వేసామండి, చేతిలో డబ్బులు లేకనండి. అయితే ఈ సంవత్సరము దేవుడు కుమారుని ద్వారా వంటశాలకు కావాల్సిన చిన్న కానుక దేవుడు పంపాడండి. దేవునితో ఇవ్వగలిగే స్థితిని దేవుడు మాకు ఇచ్చాడండి. దేవుడు మాకు ఇచ్చాడండి. ఆ రోజు ఒట్టి చేతులతో వచ్చాను. ఈరోజు కానుకతో నేను ఈ యొక్క స్థలానికి రావడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే ఇక్కడ లైవ్లో చూసిన వారికైనా ఇక్కడ చూసిన ఉన్నవారికైనా పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ స్థలంలో మీరు ప్రార్థించండి. మీరు ప్రార్థించిన ప్రతి అంశము కూడా మీ యొక్క జీవితంలో నిశ్చయముగా జరుగుతుందని నేను ప్రార్థనాపూర్వకంగా నేను చెప్తున్నాను. మరొక అంశము, ఉదయకాలము సురేష్ బాబు గారు వాక్యం చెప్పేటప్పుడు కూడా నాతో దేవుడు మాట్లాడు, ఆశీర్వాదముతో నువ్వు ఇక్కడ నుండి వెళ్తావని దేవుడు నాతో మాట్లాడండి. కాబట్టి ఈ స్థలంలో అగ్ని అభిషేకం ఉంది.
తప్పక అది ప్రతి ఒక్కరు అనుభవించే కృపను ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచుదాం.